ఓం శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు ప్రసిద్ధ క్రియేషన్స్. ఈరోజు నవరాత్రి 7వ రోజు అమ్మను ఏ విధంగా పూజిస్తారో తెలుసుకుందాం. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా ఫర్దర్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. లైక్, షేర్, కామెంట్ చేయండి. నవరాత్రి 7వ రోజు అమ్మను కాలరాత్రి దేవిగా పూజిస్తారు. అమ్మ శ్యామవర్ణం, గజరాజు వంటి భయంకర రూపంగా ఉంటుంది. త్రిలోకాలను రక్షించేందుకు రాక్షసులను సంహరించడానికి ఈ రూపం అవతరించింది. కానీ భక్తులపై మాత్రం సదా మంగళకర ప్రసాదమును ప్రసాదిస్తుంది. ఒకసారి మహాసురుడు రక్తబీజుడు తన రక్తపు ప్రతి బిందువుతో కొత్త రాక్షసులను సృష్టిస్తూ లోకాన్ని నాశనం చేశాడు. అప్పుడు కాలరాత్రి దేవి తన భయంకర రూపంతో ప్రత్యక్షమై ఆయన రక్తాన్ని భూమిపై పడకముందే త్రాగి రాక్షస సమూహాన్ని నాశనం చేసింది. అందువల్ల ఆమెను కాలరాత్రి అని పిలుస్తారు. అమ్మకు ఇష్టమైన పువ్వులు గన్నేరు పువ్వులు, జపపుష్పం, ఎరుపు రంగు పువ్వులు దేవికి అత్యంత ప్రీతికరమైనవి. అమ్మకు పెట్టవలసిన నైవేద్యం వచ్చి బెల్లంతో చేసిన వంటకాలు, పులిహోర, శనగలు, వడ్డించిన పప్పులు, కొంతమంది ప్రాంతాల్లో బెల్లం పాలు కలిపిన పాయసం నివేదిస్తారు. దేవిని నల్లటి వస్త్రంతో అలంకరించి పూజా మందిరంలో ప్రతిష్ఠించాలి. ఎరుపు జప పుష్పాలతో అర్చన చేయాలి. దీపారాధన చేసి ఓం కాలరాత్రై నమః అని జపం చేయాలి. ప్రసాదాన్ని నివేదించి భక్తులందరూ పంచుకోవాలి. ఈ రోజున ప్రత్యేకంగా భక్తులు భయపెట్టే శక్తులన్నీ తొలగి ఆత్మవిశ్వాసం పెరగాలని ప్రార్థిస్తారు. మీకు కూడా ఆ దేవి కటాక్షాలు ఎల్లప్పుడూ కలగాలని ప్రార్థిస్తూ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.